హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దేవేశ్వరి. అసలు నేను నవ్వుతో ఎందుకు స్టార్ట్ చేశానంటే ఈ ఎపిసోడ్ బిగ్ బాస్లో నిన్న డే 7 చూసిన వాళ్ళకి ఎవరికైనా ఈ పాయింట్ అర్థమైంటే ఆబ్వియస్లీ మీకు నవ్వు వస్తుంది. ఎపిసోడ్ మొత్తంలో హైలైట్ ఏంటి అని అంటే కనుక టాస్క్ జరిగింది కదా. సో నిన్న జరిగిన టాస్క్ దాని కంటిన్యూటీ ఈరోజు వేశారు. ఈరోజు వేసిన దాంట్లో హరీష్ తరఫున పవన్ కళ్యాణ్ ఆడారు కదా. సో పవన్ కళ్యాణ్ ఆడినప్పుడు ఏదో రాడ్లు గుంచినప్పుడు తను కింద తన కాలు ఆనిందని సమ్వాట్ డిస్కషన్ జరిగినప్పుడు చూపించారు. బట్ అంత పర్టికులర్గా చూపించలేదు. బట్ హౌస్ మేట్స్ అందరి పాయింట్ ఏంటి అని అంటే కింద పడిపోయాడు అంటే కింద తగిలింది, తను గేమ్ నుంచి అవుట్ అనేది హౌస్ మేట్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ దీన్ని అసలు మనీష్ చూడలేదు. హౌస్ మేట్స్ అరుచుకుంటున్నారు తగిలిందని, కొంతమంది హరీష్ ఏమో తగలలేదని, లేకపోతే చిన్నపాటి డిస్కషన్ జరిగింది. హరీష్కి ఎంత కావాలో ఆయన అంత డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసిండు. హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక విధంగా మాట్లాడారు, లేదు ఇది ఖచ్చితంగా తగిలింది, కింద ఆనింది లెగ్ అని చెప్పి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ పాదం కింద ఆనింది మనీష్ చూడలేదు. మనీష్ చూడకుండానే అంటే అసలు ఆయన మైండ్లో ఆయన ఏమన్నా క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి కూడా చూశాను అని అన్ని కెమెరాస్ ముందు అట్లా ఎట్లా కాన్ఫిడెంట్గా చెప్పగలిగాడో నాకు అర్థం కావట్లేదు. అదొకటి. ఆయన ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటి అంటే హౌస్ మేట్స్ అందరూ మాట్లాడుతుంటే ఇమాన్యువల్ ఇంటెన్షన్ ఏంటి? ఇంతకుముందు ఇమాన్యువల్కి మనీష్కి డిస్కషన్ జరిగింది అండ్ అందులో అన్ఫెయిర్ అని అది క్లియర్గా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి రేపు నాగార్జున గారు ఏం మాట్లాడతారనేది రేపు తెలుస్తుంది. ఇమాన్యువల్ ఫ్రస్ట్రేషన్ ఏంటి? అసలు సంచాలకి ఏం చూస్తున్నారు, గేమ్ ఎట్లా ముందుకు తీసుకెళ్తారా చూడాలన్న ఆయన ఇంటెన్షన్తో మీరందరూ ఆగండి సంచాలకు చెప్తారు ఆగండి అని చెప్పి సంచాలక్ గురించి మాట్లాడారు. అసలు మనీష్ ఎంత కాన్ఫిడెంట్గా నేను చూశాను తగిలింది అని చెప్పి ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు. నాకు అసలు ఇది ఎపిసోడ్ మొత్తంలో చాలా నవ్వు తెప్పించింది అండ్ హైలైట్ అనిపించింది అసలు. అండ్ దీని తర్వాత ఇది యాక్చువల్ ఎపిసోడ్ మధ్యలో జరిగింది. ఇమాన్యువల్కి అండ్ భరణికి డిస్కషన్ జరిగింది. భరణి డిస్కషన్ జరిగినప్పుడు ఇమాన్యువల్ చెప్తాడు, లెఫ్ట్ హ్యాండ్ అన్నాడన్నా మనీష్ కానీ రైట్ హ్యాండ్ అన్నాడన్నా మనీష్ కానీ తగిలింది లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పి డిస్కషన్ జరిగింది. మనీష్ చూడలేదు అనే క్లారిటీ హౌస్ మేట్స్ కూడా ఉంది, ఇమాన్యువల్కి ఉంది, భరణికి ఉంది, హౌస్ మేట్స్ అందరికీ ఉంది. ఇది ఖచ్చితంగా మేబీ రేపు నాగార్జున గారు వచ్చినప్పుడు ఈ పాయింట్ రేజ్ చేసి దీని గురించి ఏమన్నా మాట్లాడతారేమో చూడాలి. సో ఇంకా ఎపిసోడ్ ఈసారి అయితే పెద్దగా ఎపిసోడ్లో ఇది ఒక్కటి తప్ప హైలైట్ పాయింట్ ఇంకేం అనిపించలేదు నాకు. ఫస్ట్ కెప్టెన్ అయితే సంజన గారు అయ్యారు అండ్ సంజన గారు ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ హర్ గేమ్. అసలు ఎట్లా అంటే తనకి ఇమాన్యువల్కి చిన్న డిస్కషన్ జరిగింది ఏదో నామినేషన్స్ గురించి. యాక్చువల్లీ ఇది ఎపిసోడ్లో లేపేశారనుకుంటా, లైవ్లో చూశాను. సంజన గారు అయితే షీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ గేమ్. అసలు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అంటే, నాకు తెలుసురా నేను వెళ్ళను నాకు ఐడియా ఉంది అని చెప్పి అసలు ఆవిడ నామినేషన్స్లో ఉన్నా కూడా తను అసలు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఆవిడ గేమ్ గురించి తను వెళ్ళరు అన్న క్లారిటీ ఆవిడకు ఉంది. అంటే అసలు తనకి ఎట్లా నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఎక్కడ ఎవరిని ట్రిగర్ చేస్తే ఇది ఎలా వెళ్తుంది, లేకపోతే నేను ఎవరిని గెలికితే ఎవరు నాతో గొడవ పడతారు, నేను ఎక్కువ ఎవరితో కమ్యూనికేట్ అవ్వచ్చు, ఎవరితో గొడవ పడితే ఎక్కువ కంటెంట్ వస్తుంది అన్నది తనకి చాలా క్లారిటీ ఉందని అనిపించింది. అండ్ ఇమాన్యువల్కి సంజన గారికి ఇంకో డిస్కషన్ జరిగింది. ఇప్పుడు నువ్వు నిజంగా కప్పు కొట్టాలి అనుకుంటే, విన్నర్ అవ్వాలి అని అనుకుంటే దెర్ ఆర్ 2 ways. ఒకటి గుడ్ వేలో వెళ్ళొచ్చు, లేదా బ్యాడ్ వేలో వెళ్ళొచ్చు. నువ్వు గుడ్ వేలో వెళ్ళకుండా ఎందుకు నువ్వు బ్యాడ్ వే చూస్ చేసుకున్నావు అని అంటే తన రీజన్స్ ఏవో తను చెప్పింది. బట్ తనైతే చాలా క్లియర్గా ఉన్నారు. సంజన గారు ఎందుకో నాకు ఆశా సైని గారిని టార్గెట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకు. నేను కెప్టెన్కి సపరేట్గా రూమ్ ఇచ్చారు కదా, రూమ్ ఇచ్చినప్పుడు నా లగేజ్ చాలా ఎక్కువ ఉంది,
ఎవరు షిఫ్ట్ చేస్తారు అని అంటే ఇమీడియట్గా ఇమాన్యువల్ స్టాండ్ తీసుకొని నేను షిఫ్ట్ చేస్తానండి ఎందుకు అన్నానంటే మీరు కెప్టెన్సీ టాస్క్కి నన్ను సెలెక్ట్ చేశారు కాబట్టి అదొక రీజన్తో నేను చేస్తాను, నేను ఇప్పుడు మిమ్మల్ని మేబీ ఇంప్రెస్ చేయలేకపోవచ్చు అది అని చెప్పి ఏదో చెప్పారు. దాని తర్వాత వెంటనే సంజన గారు ఆశా గారిని అడిగారు మీరు షిఫ్ట్ చేయండి అని చెప్పి. తను చెప్పేసింది లేదండి నేను చెయ్యను అని చెప్పి. అంటే ఇప్పుడు హౌస్లో రూల్స్ ఏంటి అని అంటే యాజ్ ఎ కెప్టెన్గా తను ఏం చెప్తే అది వినాలి అనేది రూల్. అంటే మేబీ తనకి ఇప్పుడు లగేజ్ షిఫ్ట్ చేయించుకోవడానికి ఇంకా హౌస్లో చాలామంది ఉన్నారు, కానీ ఆశా సైని గారిని ఎందుకు అడిగారు? వీళ్ళకి ముందు నుంచే కొంచెం పడట్లేదు. ఈవిడేదో ఫ్రీ బర్డ్ అన్నారని చెప్పి తనేదో ఆ రిలేషన్షిప్ గురించి మీరు ఎలా మాట్లాడతారు, లేకపోతే నేనేం ఫేస్ చేశానో మీకు తెలుసా అని ఇట్లాంటి డిస్కషన్స్ వాళ్ళిద్దరికీ జరిగినప్పుడు ఆవిడ అది చాలా సీరియస్గా తీసుకొని అంటే ఇద్దరికి నాకు ఇద్దరిది కొంచెం తప్పు ఉందని అనిపించింది. మేబీ తను సంజన గారు చెప్పే ఫ్రీ బర్డ్ అన్నది అది తను వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి ఉండొచ్చు, మేబీ ఈవిడికి ఇలా రిసీవ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళిద్దరికైతే అసలు పడట్లేదు. అండ్ ఆశా గారు ఇంకొకటి కూడా చేశారు. హరీష్ గారు యాక్చువల్లీ ఏదో థమ్సప్లు ఇచ్చినప్పుడు ఒకటి తీసుకొని దాచిపెట్టుకొని అది వీళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు, ఓకే అది వాళ్ళిద్దరికి ఉన్న బాండింగ్. కానీ ఆశా గారు తర్వాత ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు ఆ షాంపూ బాటిల్లో లోషన్ కలిపేసి పెట్టేద్దాము అని చెప్పి అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది అంటే ఆశా గారికి కూడా సంజన గారు నచ్చట్లేదు, అందుకని దాన్ని ఇంకేదో చేసి ఇరిటేట్ చేయాలని లేకపోతే ఇంకేదో చెప్పి గొడవ పడాలనా లేకపోతే ఈ కాన్వర్జేషన్ ఎక్స్టెండ్ చేయాలన్న ఉద్దేశం ఏమన్నా ఉందో నాకు అర్థం కాలేదు. షాంపూ బాటిల్లో లోషన్ కలిపేసి పెట్టేద్దాము, అప్పుడు దానికి ఏమవుతుంది అని వాళ్ళిద్దరి మధ్య డిస్కషను. ఏముంది ఫోమ్ రాదు, జుట్టు అంతా ఫ్లాట్ అయిపోతుంది అది అని చెప్పి ఏదో డిస్కషన్ చేశారు. వాళ్ళిద్దరికీ ముందు నుంచి పడట్లేదు కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నాయని అనిపించింది నాకు. రాము రాథోడ్ గేమ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. అండ్ ఇంకొకటి మనీష్కి రాముకి కూడా పడట్లేదు అంటే రాము గారు క్లియర్గానే ఉన్నారు, బట్ మనీష్ నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు, నువ్వు సింపతి కార్డ్ ప్లే చేస్తున్నావు, లేకపోతే నువ్వు అమాయకంగా ఫేస్ పెట్టేస్తున్నావు, ఇప్పుడు అవి మేము మాట్లాడుతున్నాం కాబట్టి మేము అవతల వాళ్ళకి కొంచెం రూడ్గా కనిపిస్తాము, నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు అని దానికి రెండు మూడు సార్లు అన్నాడు. బట్ నో, ఆయనకి ఛాన్స్ వచ్చినప్పుడు ఆయనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు తను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడని అనిపించింది నాకు. మీకేమనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు హౌస్లో ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఇమాన్యువల్ అని కూడా అనిపించింది నాకు. ఇంతకుముందు సీజన్లు చూసుకున్నా కూడా కమెడియన్స్ అంతా కూడా ఓకే ఒక మార్క్ క్రియేట్ చేస్తారు, వీళ్ళు ఉండడం వల్లనే హౌస్లో ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంది అని అనిపిస్తుంది మనకి. సో అట్లనే ఇమాన్యువల్ గారు ఉండడము ప్లస్ అనే చెప్పాలి హౌస్లో. చాలా మంచి ఎంటర్టైనర్ ఆయన, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. నామినేషన్స్ లిస్ట్ చూద్దాము. సంజన గల్రాణి గారు అసలు వెళ్ళే ఛాన్సే లేదు, 0% ఛాన్సెస్, ఆవిడని తీసేయండి. రీతు చౌదరి కూడా వెళ్ళరు, షష్ఠి వర్మ కూడా మ్యాక్స్ వెళ్ళరు. సుమన్ శెట్టి గారు వెళ్ళొచ్చని అనుకుంటున్నాను నేను. ఇమాన్యువల్ ఇంపాసిబుల్ వెళ్ళరు, తనుజ గారు కూడా వెళ్ళరు, ఫ్లోరా సైని ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ రాము రాథోడ్ వెళ్ళరు, డిమాన్ పవన్ కూడా వెళ్ళరు. సో ఓటింగ్ ప్రకారం కూడా చూసుకుంటే వీళ్ళిద్దరు కొంచెం లోలో ఉన్నారని చెప్పాలి. ఎవరు వెళ్తారని అనుకుంటున్నారు అనేది నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. సుమన్ శెట్టి ఆర్ ఫ్లోరా సైని గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను నేను. బట్ చూద్దాం, రేపు ఈ టైం వరకు మనకి తెలిసిపోతుంది ఎవరు వెళ్ళిపోతారు ఏంటి అనేది. ఇంకా ఏమైనా ఎవరి బిహేవియర్ ఏంటి అనేది జస్ట్ కింద నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.